రాత్రి అంతా కాపాడి ఉదయం లేపిన దేవునికి వందనాలు. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, ఈ రోజు ఉదయం మనం కళ్ళును తెరిచిన ఈ క్షణం సాధారణం కాదు. రాత్రి ఆ గాఢ చీకటి సమయంలో మనకు తెలియకుండా ఎన్నో ప్రమాదాలు దాటిపోయాయి. మనకు తెలియకుండా ఎన్నో అపాయాలు దగ్గరికి వచ్చి తిరిగి వెళ్ళిపోయాయి. ఆ చీకటి నల్ల నేలలా కమ్ముకున్న రాత్రిలో కూడా మనపై తన కృపచేతిని ఉంచి, మన శ్వాసను కాపాడి, మన గుండెను కొట్టేలా చేసి, మనలను సురక్షితంగా ఉంచిన దేవునికి వందనాలు. రాత్రి అనేది విశ్రాంతి సమయం మాత్రమే కాదు, అది పరీక్షల సమయం కూడా. కొంతమందికి అది భయాల సమయం, కొంతమందికి ఆలోచనల సమయం, కొంతమందికి కన్నీటి సమయం. కాని ఆ సమయమంతా మన మంచం పక్కన కాపలా కాసింది మన దేవుడే. ఈ తెల్లవారుజామున మన కళ్లను మళ్లీ తెరవడానికి, మన శరీరానికి బలం ఇచ్చినవాడు ఆయనే. మన కుటుంబాన్ని సురక్షితంగా ఉంచినవాడు ఆయనే. ఈ ఉదయం మనం ఇలా చెప్పాలి: ప్రభువా, రాత్రి నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు. చీకటిని దాటి వెలుగులోకి నన్ను తీసుకువచ్చినందుకు స్తోత్రాలు. ఈ రోజు కూడా నీ చేతుల్లోనే నా జీవితం ఉంది. ప్రియులారా, మనకు ఈ రోజు ఇవ్వబడింది అనేది ఒక వరం. ఇది కొత్త అవకాశం, కొత్త ఆశ, కొత్త ఆశీర్వాదం. రాత్రి ముగిసింది అంటే మన కష్టాలు కూడా ముగుస్తాయి అని విశ్వసించాలి. ఎందుకంటే దేవుడు చీకటిని శాశ్వతంగా ఉంచడు, ఆయన వెలుగును తెస్తాడు. ఈ రోజు మనం నిర్ణయం తీసుకుందాం. భయంతో కాదు, విశ్వాసంతో జీవిద్దాం. ఆందోళనతో కాదు, కృతజ్ఞతతో ప్రారంభిద్దాం. రాత్రి మనల్ని కాపాడిన దేవుడు పగలు మనకు మార్గం చూపుతాడు. రాత్రి మన శ్వాసను కాపాడిన దేవుడు ఈ రోజు మన విజయాన్ని సిద్ధం చేస్తాడు. కాబట్టి మన హృదయం నిండా ఇలా పలుకుదాం: రాత్రి చీకటిలో నన్ను కప్పి కాపాడిన దేవుడా, ఈ తెల్లవారుజామున నన్ను లేపిన దేవుడా, నీకు వందనాలు, నీకు మహిమ, నీకు స్తోత్రాలు.